తర్వాత కాలం అది కింద మ్యాట్ ఉంది సార్. మ్యాట్ మీద కాలు కొట్టాను అమ్మాయి పడిపోతే నేను కరెంటు తలుపు చెప్పండి. గుడిపాటి రమణయ్య అని నేను తాడిపత్రిలో ఒక 30 సంవత్సరాల నుంచి జీవనం సాగించుకుంటూ బస్ స్టాండ్లో షాప్ పెట్టుకొని పని చేసుకుంటూ ఉన్నాను. ఒక గుర్తు లేని వ్యక్తులు వచ్చేసి ఒక నైటు మొన్న గురువారం రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇంటికి మెయిన్ డోర్ కరెంట్ ఇచ్చేసారు. మేము 5:30 లేచి ఇంట్లో ఫ్యామిలీ నేను మా భార్య మా అబ్బాయి ఉన్నాము. లేచి ఆ అమ్మాయి తాళం తింటే కింద మ్యాట్ అనేది ఉంది. ఆ మ్యాట్ మీద ఉన్న బట్టి పడుకుంటే చాలా షాక్ కొట్టి కింద పడుతుంది. వెంబటి ఇటు కరెంట్ ఏంది కరెంట్ షాక్ కొడుతుంది ఆ అమ్మాయి. దాంట్లోనే మనం లేచి వచ్చి ఏం తలుపు కరెంట్ రావడం ఏందని నేను టవల్ ఒకటి చుట్టుకొని కరెంట్ మెయిన్ ఉన్న కూడా ఐడియా రాలేదు. నేను చుట్టుకొని ఇట్లా డోర్ తాళం డోర్ గట్టిగా లాగాక బయట నుంచి బైనింగ్ బోర్డులో పెట్టి బట్టన్ వేసిండ్రు. చూసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత బైక్ గ్లామర్ అనే బైక్ బయట పెట్టుంటే దాన్ని బయట ఉన్న బైక్ను లాక్కొని వచ్చేసి మెయిన్ తలుపు దగ్గర గేట్ దగ్గర అక్కడ పెట్రోల్ పోసి మళ్ళీ బైక్ను కూడా నైట్ తగలబెట్టేశారు. ఎవరైంది తెలియదు. పోతే మనకేమో మన పని మనం చేసుకుంటూ అందరితో బాగుంటాం. ఎవరో బాగా బలమైన కారణం మనసులో పెట్టుకొని వాళ్ళు మనం ఏదో ఇది చేయాలని వాళ్ళ ఆలోచన ఉందో వాళ్ళు మీరు గట్టిగా చర్య తీసుకోవాలని మీకు విలేకరులకు కానీ పోలీసు వారికి కానీ తెలియజేస్తుంది. మా భార్య మనం తెల్లవారుజాము 5 గంటలకు లేచి అమ్మాయి తాళం తీస్తామంటే తాళం తీసేటప్పుడు కింద మ్యాట్ ఉండబట్టి మ్యాట్ నుంచి తాళం తీస్తే విసిరి కొట్టేసింది. విసిరి కొడతానే అమ్మాయి కరెంటు తలుపు వస్తుంది. తలుపు కరెంట్ రావడం ఏంటని చెప్పి నేను వచ్చేసి ఎమ్మటి టవల్ చేసి చుట్టుకొని కానీ లోపల బోర్డు ఉంది ఆ ఐడియా రాక ఎమ్మటి నేను తాళం తిస్తాను జిల్జిల్ ఉంటుంది. తర్వాత యాండ్కి టవల్ వేసి గట్టిగా లాగాక తీగితో కూడా బయటకు ఓడిచ్చేసింది. కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చి చూశారు. చూసేసి మీరు సీసీ కెమెరాలు పీల్చుకోండి అని చెప్పారు. మనం ఆ సీసీ కెమెరాలు శక్తి లేక దిగుద్దాం అనుకుంటా కొద్దిగా లేట్ చేస్తాం. సార్ వాళ్ళు ఏమి చెప్పారు కెమెరా దిగింది జరిగింది. కానీ ఎవరికేనంటే ఎవరైంది ఇంకా గుర్తు మనకేమో ఎవరిని మనదేమో అందరితో బాగుంటాం. ఇట్లా పార్టీ ఫీలింగ్ కానీ బయట కానీ ఎక్కడ అందరితో బాగుంటాం. చుట్టుపక్కల వాళ్ళతో కానీ మన పని మనం చేసుకుంటూ ఉంటాం. అందరితో ఓపెన్గా బాగుంటాం. కానీ వాళ్ళకి ఏ విధంగా కష్టం వచ్చిందో మన మీద తెలిసే మనం ఏదో లక్షణం పడుతున్నాయి అలవాటు లేకుండా వాళ్ళలో మనసులో వేసుకుంటాం ఈ పని చేశారు. వాళ్ళు ఎవరైనా గట్టిగా పట్టుకోవాలని మీరు దయించి ఆ పని చేయాలని కోరుతున్నాను.